సమస్తము నీకు ఫేవర్గా సేవ చేస్తాయి. గుర్తుపెట్టుకో, భయపడొద్దు. దేవుని ప్రేమించుచున్నావో లేదో ఒక్కటి చూసుకో. ఆ ఒక్కటి నువ్వు పర్ఫెక్ట్గా కానీ నెరవేర్చగలిగితే ఇక ఏదైనా సరే నీకు ఫేవర్ చేస్తే తప్ప నీకు కీడు చేసేవంటూ ఈ భూమి మీద లేనే లేవు. వార్త 14:15 ఒక్కసారి చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, అదిగో స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు, మీరు నన్ను నిజంగా ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అద్దుగా అది మాట. నేను చెప్పిన మాట మీరు ఫాలో అవుతారు. నేను చెప్పిన మాట మీరు గౌరవిస్తారు, నెరవేరుస్తారు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో, ప్రేమించని వాళ్ళు ఎవరో దీన్ని బట్టి నేను తెలుసుకుంటా అని ప్రభు చెప్పాడు. దేవుని ప్రేమించారా? నీ ప్రేమ నిజమేనా అని నేను కాదు, యేసయ్య అడుగుతున్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటకు నువ్వు విధేయత చూపుతావు కదా. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటని గౌరవిస్తావు కదా. నేనేమన్నా పిచ్చి బట్టి చెప్పానా? నేనేమన్నా పిచ్చి బట్టి భూమి మీదకి వచ్చి రక్తం చిందించానా? ఘోరమైన ప్రమాదం నీ కోసం నోరు తెరచుకొనుంది. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన యాతనామయమైన స్థలములోనికి నువ్వు వెళ్ళే తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు నీవు తప్పించుకొనున్నట్లు తొందరగా ముందు నా రెక్కల కిందికి రా. నా రక్తములో నీ పాపములన్నీ కడిగేసుకో. నువ్వు చేసిన విచ్చలవిడి పాపాలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. మీరు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట ఎందుకు చెవిన పెడుతున్నారు? ఇంకా పాపాన్ని ప్రేమించా, లోకాన్ని ప్రేమించా, లేకపోతే వ్యసనాలను ప్రేమించా, కులాన్ని ప్రేమించా, మతాన్ని ప్రేమించా, దేన్ని ప్రేమించి ఆగుతున్నావు? యేసు రక్తంలో కడగబడకుండా నువ్వే ఆలోచించుకో. యేసయ్యని నమ్ముకోవాలంటే, ఆయన ఆజ్ఞకు లోబడాలంటే దమ్ము 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 కావాలి. గుండె తక్కువ వాళ్ళు, పిరికి పందలు తెగించి అడుగు వెయ్యలేరు. తెగించి అడుగు వెయ్యాలి. దేవుని ఆజ్ఞ నెరవేర్చాలంటే దమ్ము కావాలి. పాపాన్ని ఎదిరించే దమ్ము, వ్యసనాలను ఎదిరించే దమ్ము, లోకాన్ని ఎదిరించే దమ్ము, కులాన్ని ఎదిరించే దమ్ము, మతాన్ని ఎదిరించే దమ్ము, బంధుమిత్రులను ఎదిరించే దమ్ము కావాలి. మొన్న బాప్తీసం పొందడానికి 12 ఏళ్ళోడు వచ్చాడు. ఒరే, నీ వయసు 12 ఏళ్ళుగా, ఇప్పుడు పొందకపోతే ఏమైంది, తర్వాత పొందుతూ కానీ లేపో అన్నా. వాడు స్ట్రైట్గా నాకెళ్ళి తిరిగి, నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా శాలేమన్నా అన్నాడు. నిజంగా నాకు సౌండ్ అయిపోయింది, దెబ్బకి సౌండ్ బ్రేక్ అయిపోయింది. ఏందిరా అన్నాను. మరి అంతే, నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా? చెప్తానంటే చెప్పు, బయటికి వెళ్తా అన్నాడు. కాదురా, నువ్వు చిన్నోడివి కదా, 12 ఏళ్లే కదా, కొద్దిగా పెద్దోడు అయిన తర్వాత తీసుకుందో కానిలే అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. నేను పెద్దోడు అయిన దాకా బతికుంటానని గ్యారంటీ ఇస్తావా అన్నాడు. వాడి ప్రశ్నల మీద సాగుకొట్టాడు నన్ను. నేను పెద్దోడు అయిన దాకా బతికుంటానని గ్యారంటీ ఇస్తావా అన్నాడు. నా చుట్టూ జనం ఉన్నారు, వాళ్ళకి వినిపించా. ఇప్పుడు వీడికి నేనేం ఆన్సర్ చేయాలో చెప్పండి అన్నా. వాళ్ళకి సౌండ్ లేదు. అప్పుడు చెప్పా, నేను దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాను. నా నుండి దేవుడు అందించిన ఉపదేశం ఈ పసిబిడ్డ కూడా అర్థమైంది. దేవునికి మహిమ. 12 ఏళ్ల ఈ పసిబిడ్డ కూడా అర్థమైంది. అందుకే వాడు రక్షణ తీర్మానం చేసుకొని వచ్చాడు అని చెప్పి కొన్ని విషయాలు వాడికి తల్లిదండ్రుల్ని పిలిచి బాప్తీసం ఇచ్చాను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు 12 ఏళ్ల పసిపాపలు కాదు, మీరు ఎదిగిన బిడ్డలు. నీ ఆత్మకు రక్షణ కలుగునట్లు ముందు నీవు పాపములను కడిగేసుకున్న నిమిత్తము బాప్తీసం పొందటం నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు దేన్నన్నా నిర్లక్ష్యం చేయి, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. పెద్ద గండం ఉంది, పెద్ద డేంజర్ ఉంది. దానికి నువ్వు సిద్ధపడాలి. అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు. ఇక్కడ సమస్తము దేవుని పిల్లలకు అనుకూలంగా కావటానికే జరుగుతాయట. బాగుంది.
ఈ మాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 119వ కీర్తనలో 91వ వచనం ఇలా మాట్లాడుతుంది. ఒకసారి చూడండి. 119వ కీర్తన 91వ వచనం. సమస్తము నీకు సేవ చేయుచున్నవి అని దేవుని గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కోసమే జరుగుతాయట. తర్వాత దేవునికి సమస్తము సేవ చేస్తాయట. ఇప్పుడు మరొక్కసారి చెప్పుకుందాం ఇదే మాట. నంబర్ 1లో దేవుణ్ణి పెడదాం, నంబర్ 2లో మనల్ని పెట్టుకుందాం. నంబర్ 1, దేవునికి సమస్తము సేవ చేస్తాయి. అలాగే దేవుని ప్రేమించిన ప్రియమైన పిల్లలు కూడా సమస్తము సమకూరి సేవే చేస్తాయి. ఏం చేస్తాయి? దేవునికి సేవ చేస్తాయి. రెండవది, దేవుని పిల్లలకు కూడా సేవే చేస్తాయి. సమస్తము అన్న మాట ఒకటి మైండ్లో పెట్టుకుందాం. ఈ సమస్తము అన్న దానిలో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఉంది బిడ్డ. ఈరోజు మీలో చాలామంది అప్పుల బాధల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నోళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో గొడవలతో ఉన్నోళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మాట వినని పిల్లల్ని కలిగిన వాళ్ళు ఉన్నారు, మాట వినని భర్తను మాట వినని భార్యను కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. నానా విధములుగా సఫర్ అవుతున్నారు. అది ఒక టైప్ అని కాదు. ఎవరికి తగ్గ శోధన వారికి ఉంది, ఎవరికి ఉన్న ఒత్తిడి వారికి ఉంది. అది ఆఖరికి సేవకులతో సహా. సేవకులకు ఉండేటువంటి వేదనలు వారికి ఉన్నాయి, విశ్వాసులకు ఉండే బాధలు వారికి ఉన్నాయి. కానీ ఇన్ని బాధల్లో నలుగుతున్న మనల్ని చూసి దేవుని వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా? సమస్తము దేవునికి సేవ చేస్తాయి. రెండవది, దేవుని ప్రేమించే పిల్లలు కూడా సేవే చేస్తాయి అన్నాడు. ఈ సమస్తములో మనం ఎదుర్కొంటున్నటువంటి రకరకాల శ్రమ, శోధన, బాధ, వేదన కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? మనం ఎదుర్కొనే గొడవ, అల్లరి, ఇబ్బంది కూడా ఉన్నాయని మీకు తెలుసా? అదే ఒక ఆశ్చర్యకరమైన విషయం. మళ్ళీ చెప్తున్నా, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, మనం ఎదుర్కొన్న ప్రతి అనుభవము, ప్రతి శోధన మనకు సేవ చేస్తాయని దేవుడు రాయించాడండి. నా పిల్లలారా, అవి నాకు సేవ చేస్తాయి. రెండవది, నన్ను ప్రేమించి నా యందు భయభక్తులు నిలిపిన మీకు కూడా సేవకే వస్తాయి అని అన్నాడు. సింపుల్గా బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. లోతుకి అబ్రహాముకి గొడవ వచ్చింది, పశుల కాపర్లకు గొడవ వచ్చింది. అది లోతుకి అబ్రహాముకి గొడవ. గొడవలు దేవుని చిత్తమా? గొడవలు దేవుని చిత్తమా? కాదు కదా. కానీ మీకు తెలుసా, ఆ గొడవ రాకపోతే అబ్రహామును లోతు వదిలేవాడు కాదు. దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములో లోతు కూడా పాలివాడయ్యేవాడు. కానీ ఇక్కడ అబ్రహాముని సింగిల్గా పిలిచాడు దేవుడు. ప్రేమను బట్టి లోతును వెంటేసుకొని వచ్చాడు అబ్రహాం. దేవుడు అబ్రహాముని తీసుకొని రమ్మన్నాడా? తెమ్మన్లా. వాడికి తండ్రి లేడు, నేను కూడా వదిలేస్తే వాడికి ఇంకెవరు ఉన్నారు అని సెంటిమెంట్తో వెంటేసుకొని తెచ్చాడు లోతుని. కానీ లోతుని ఎడబాయనంత వరకు దేవుడు అబ్రహాముతో స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాల. ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో గొడవ వచ్చి డివైడ్ అయ్యారో, ఆదికాండం 13లో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ కనులెత్తి ఈ దేశమును చూడు, ఉత్తరపు తట్టు దాని పొడవు వెడల్పున దానిలో సంచరించు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు, నలు దిక్కులా చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును, లోతు సంతానాన్ని కాదు మిస్టర్ అబ్రహాం, నీకును నీ సంతానమునకును
నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను. ఇప్పుడు గొడవ జరిగింది. అప్పటిదాకా తన వెంట నడిచిన లోతు తనను విడిచిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాముని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? గొడవ కీడా మేలా? హలో, మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు? ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు? మనుషులం కాబట్టి వింటాం, వదిలేస్తాం కాబట్టి. నిజంగా ఈ 2 వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు, ఆందోళనే ఉండదు, వేదన, అశాంతి, కన్నీరు ఉండదు. సంతోషం, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే, రాని అదంతా నా సేవ చేస్తుంది. రాని గొడవ వచ్చావా చెయ్యి, నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావా? రావే, వచ్చి సేవ చేసిపో. అల్లరి వచ్చావా? రావే, ఎందుకు వచ్చావు? నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో. రోగం వచ్చావా? రా, నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే. సమస్తము దేవునికి సర్వెంట్స్. ఆయన కొడుకులం, కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్. ఈ సంగతులు మన గ్రహింపులో లేకుండా చేయటానికి సాతాను కుట్ర చేస్తాడు. కుట్ర చేసి రకరకాల పరిస్థితుల్ని మనకు అనుమతించి వాడు మనల్ని కృంగదీసి మనల్ని ఏడిపించి వాడు నవ్వుతాడు. దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడు. మనం ఎంత ఏడిస్తే వాడికి అంత ఆనందం, మనం ఎంత కృంగిపోతే వాడికి అంత సరదా. అందుకే ఈ ఏడుపు కొట్టు మొహవాళ్ళని, ఈ నీరసం రోగుల్ని, ఈ నిరుత్సాహం రోగుల్ని నా దగ్గర ఉండ, నేను నీకు దండం రా బాబు అని తరుముకుంటా. యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు నీతిమంతుడు, తండ్రి మాటకు విధేయత చూపి బ్రతికినోడు. కానీ పాపం ఆయన నీతి, ఆయన మంచితనం అగచాట్ల కారణమైంది. అడుగడుగున ఆపదలే, అయిన వారితో ద్వేషం, సొంత వారి నుండి ఎడబాటు. ఎంత ఏడ్చాడో. తండ్రి తనను ఇక ఎప్పటికీ చూడలేడని దుఃఖపడ్డాడు. సొంత అన్నలే నిర్దాక్షిణ్యంగా తనను అమ్మినందుకు ఎంత ఏడ్చాడో. నా అన్నవారు ఎవరూ లేని పరాయి దేశములో బానిసగా సంతలో పశువులాగా అమ్మబడ్డప్పుడు ఆ శ్రమానుభవాలన్నీ మీకు తెలుసు. చాలా యాతన పడి ఉండొచ్చు, చాలా కృంగిపోయి ఉండొచ్చు. పోతీఫెరో భార్య అతన్ని నిందల పాలు చేసినప్పుడు యోసేపు చాలా కలత చెంది ఉండొచ్చు. చెయ్యని నేరానికి జైలు పాలై సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నప్పుడు ఈ వరస దెబ్బలతో ఎంత ఏడ్చుంటాడో, ఎంత కృంగిపోయి ఉంటాడో మీరు ఊహించవచ్చు. కానీ దేవుని వాక్యం నిరర్ధకం కాదు. దేవునికిని, దేవుని ప్రేమించే వారికిని అన్నీ కలిసి సేవ చేస్తాయి. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ యోసేపుకు సేవ చేశాయి. యోసేపుని సింహాసనం ఎక్కించడానికి అన్నలు, ఇష్మాయేలీయులు, పోతీఫెరో భార్య, చెరసాల, నింద, ఇవన్నీ యోసేపుకు సేవ చేశాయా, కీడు చేశాయా? ఎక్కడికి సేవ చేశాయి? వాళ్ళు అనుకున్నారు ఇబ్బంది పెట్టేటప్పుడు. ఈ కలలు గనవాడు కలలు గన్నాడు. మనమంట వాడి కాలు మొక్కుతామంట, వాడేమో మనందరి చేత కాలు మొక్కించుకుంటాడంట. దరిద్రుడు. వీడిని చంపి పాతేద్దాం, వీడి కలలేమగునో చూతాము అనుకున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే
ఈ కలలు నెరవేరకూడదు, వాటిని నాశనం చేద్దాం అని యోసేపుని అడ్డగించారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యోసేపుని ఇబ్బంది పెడుతున్నామని. కానీ దేవుడి ఫీలింగ్ ఏందో తెలుసా? చెయ్యండ్రా, నా కుమారుడికి సేవ చేయండ్రా, చెయ్యండ్రా, మీరంతా కలిసి నా కుమారుడిని ఎత్తిపట్టడానికి సేవే చేస్తున్నారు, చేయండి, ఏం పర్లా చేయండి. వాళ్ళ ఫీలింగ్ ఏంది? స్ట్రగుల్ ఇస్తున్నామని. కానీ అది యోసేపుకి ఎలా మారుతుంది? సేవగా మారుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు నిన్ను ఆ విధంగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారో, ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు నిన్ను యాతన పెడుతున్నారు. యోసేపు నమ్మినట్టు నడి బజార్లో నిన్ను నిలబెట్టి నవ్వుల పాలు చేశారు. నీ అవమానానికి ఎవరు కారణమయ్యారో నీకు తెలియదు, వారు నీకు సేవ చేస్తున్నారు. సేవ. నమ్మితే చప్పట్లు కూడా ఆయన మయంపరచు. నిజంగా నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నిజం. పోతిఫెరో భార్య యోసేపు మీద నిందేసి పగలబడి నవ్వుకొని ఉండొచ్చు. వెదవా, నా మాట వింటే నీ కర్మ పట్టేది కాదు కదురా పిచ్చోడా. పెద్ద నీతిమంతుడు, పెద్ద పరిశుద్ధుడు, అప్పటికాడు నీతిమంతుడు, నేను పాపిని. ఇప్పుడు బాగా అయిందా? నాతో పెట్టుకుంటే ఎవడి గతైనా అంతే రోవు. ఇది ఆమె ఫీలింగ్. ఆమె ఫీలింగ్ ఏం తెలుసా? యోసేపు నగచాట్ల పాలు చేశానని ఆమె ఆనందపడుతుంది. కానీ ఏం చేసిందో తెలుసా? సింహాసనానికి మరికొన్ని అడుగులు దగ్గర చేసింది. యాతన పెడుతున్నామనుకున్న అన్నలు కొంత దగ్గర చేస్తే, పోతిఫెరో భార్య శ్రమ పెట్టి మరికొంత దగ్గర చేస్తే, ఆ చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనమే ఎక్కాడు ఆయన. ఇవన్నీ చదువుతాం, వింటాం, కానీ నమ్మమే. మన జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకు ఫేవర్ చేయటానికే నడిపిస్తాడని నమ్మమే. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తాన్ని మన సేవార్థమై పంపాడని మనకు తెలియదు. ఆఖరికి మనల్ని శోధించే సైతాను కూడా యేసయ్యను సిలువెక్కించి సంకలు గుద్దాడు వాడు. కానీ లేఖనం ఏమి చెప్పుచున్నది? యేసు మరణము ద్వారా సాతాను నశించాడట. పొందారు. బెంగళూరు నుంచి వచ్చాడు ఒక ఆయన. సువార్త విరోధుల ప్రచారాలు చూస్తాడంట. ఎవడో నా మీద ఒక వీడియో పెట్టాడు. అసలు ఇతని సంగతి ఏంది, పదే పదే ఇతని గురించి ఇట్లా మాటలు వస్తున్నాయని నా వీడియో చూశాడంట. అంతే, హల్లెలూయా. యేసు రక్తమే జయం. నేరుగా బెంగళూరు నుంచి చిలకలూరుపేట వచ్చి బాప్తీసం పొందిపోయాడు. అసలు వాడికి నేననేవాడిని ఎట్లా పరిచయం అయ్యాను? వాళ్ళ కష్టం, మతోన్మాదుల త్యాగం, బిడ్డల త్యాగం. కష్టపడి నా మీద వీడియోలు పెట్టి చాలామంది అన్యులకి నన్ను బాగా పరిచయం చేశారు. ఇప్పుడు చాలామంది అన్యులు కలిసి, అన్నా అంతకుముందు నువ్వు మాకు తెలియదు, ఇప్పుడు నీ పాటలు వింటున్నావు, నీ మాటలు వింటున్నావు, ఈరోజు బతికున్నామంటే దేవుని కృప. ఆ పాటలు, ఆ మాటలే, ఆ మహిమంతా నా యేసయ్యకి, నాకు కాదు, నా యేసయ్యకే చెందాలి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీడియోలు పెట్టి నాకు ఏం చేశారు? అందరూ కలిసి కష్టపడి ఒక వీడియో చేయాలంటే ఎంత రిస్క్. ఒక గంటన్నర వాగాల, వాగిన దాన్ని ఎడిట్ చేసుకోవాలా, వాడికి బెడిసి కొట్టే ఏమన్నా వాగాడేమో చూసుకోవాలా, దాన్ని అప్లోడ్ చేసుకోవాలా, కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి వాడే కామెంట్లు పెట్టుకోవాలా. ఎన్ని బాధలు, ఇన్ని బాధలు పడి వాడు నన్ను ఏం చేశాడు? అన్యజనులకు పరిచయం చేశాడు. నా యేసయ్యను పరిచయం చేశాడు. యేసయ్యను తిట్టి యేసయ్యను పరిచయం చేశాడు. నన్ను తిట్టి నన్ను పరిచయం చేశాడు. ఈ కోణంలో చూడండి, సమస్తము నాకును. సువార్త విరోధులు కూడా కష్టపడి గంటలు గంటలు వాళ్ళ బుర్రంతా వెచ్చించి రోజులు రోజులు ప్రయాసపడి నాకు సేవ చేశారు. ఎక్కడో మరుగునున్న యేసునామాన్ని, అలాగే నా నామాన్ని కూడా
ఊరేగించుచున్నారు. దేవునికి మహిమ. నేను చెప్పేది జోకా వాస్తవమా? ఈ కోణంలో నువ్వు ప్రతి సమస్యను చూడగలిగితే నీ ప్రశాంతతను ఎవడూ కదిలించలేడు, నీ విశ్రాంతిని ఎవడూ కదిలించలేడు, నీ ఆనందాన్ని సంతోషాన్ని ఎవడూ కదిలించలేడు. ఏదన్నా రాని అంతా నాకు మంచే సార్ అంటాం. రాజు ఒకడు అడవిలో వేటకు పోయి తప్పిపోయాడంట. రాజు ఒకడు యుద్ధానికి పోయాడు. ఫస్ట్ యుద్ధానికి పోయి వేలు పోగొట్టుకొని వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ముసలి మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి నా వేలు పోయిందయా, చాలా బాధగా ఉంది అన్నాడు. పోతే పోయిందిలే మహారాజా, అంతా మన మంచికే అన్నాడంట. పనికిమాలోడా, నా వేలు పోతే నీకు మంచా, వీడిని తీసుకెళ్ళి కారాగారంలో బంధించండి అన్నాడు. తీసుకెళ్ళి బందీఖానాలో వేశారు. కొద్ది రోజుల తర్వాత రాజు సరదాగా అడవిలో వేటకు పోయాడు. అడవిలో దారి తప్పి కొండ జాతోళ్లకు చిక్కాడు. రాజు అప్పడంగా తిని బాగుంటాడుగా, రాజును పట్టుకొని పోయారు. కుర్ర దొరికిందిరా కుర్ర అనుకుంటా పోయారు. కుర్ర దొరికితే వాళ్ళు చేసే పని ఏంది? కొండ దేవరకు బలి ఇయటం. రాజును పట్టుకొని బలి ఇయటానికి సిద్ధపరిచారు. రాజేమో కొట్టుకొట్లాడుతున్నాడు. పొరపాటును చిక్కా, నా సావు మూడింది, ఇప్పుడు నన్ను కాపాడే దేవుడు అని. తీరా బలి ఇవ్వబోయేటప్పుడు ఆ గూడెం పెద్ద అన్నాడు, ఆగండ్రా, బలి ఇచ్చేటప్పుడు దోషం ఉండకూడదు, వాడికి ఏమన్నా లోపం ఉందేమో చూడండి అన్నాడు. పైనుంచి కింది దాకా చూస్తే ఒక వేలు లేదు. దేవరా, వేలు లేదు వీడికి అన్నారు. అయితే పనికిరాడు రా, నిషిద్ధం తోసి తీసేసేయండి అన్నాడు. బతుకు జీవుడా అంటూ వచ్చి ఊళ్ళో పడ్డాడు. నేరుగా ఎక్కడికి పోయాడు? మంత్రి దగ్గరకు పోయాడు. కారాగారంలో బందీ అయిన మంత్రి దగ్గరకు పోయి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మంత్రివర్య అని కౌగిలించుకొని ఏడుస్తూ అన్నాడు, నిజంగా మీరు ఆనాడు ఆ మాట అంటే మిమ్మల్ని చెరసాల్లో బంధించాను, దుర్మార్గుణ్ణి, ఎంత తప్పు చేశాను, మీరు అన్నది ఎంత నిజం. నిజంగా ఈ వేలే కానీ నాకున్నట్టయితే ఈరోజు కొండ జాతోళ్ళ చేతిలో సచ్చేవాడిని. ఇది లేనందువల్ల బతికిపోయాను, నన్ను క్షమించండి మంత్రివర్య, మిమ్మల్ని అన్యాయంగా చెరసాల పాలు చేశాను అని. దానికి మంత్రి అన్నాడు, డోంట్ వరీ మహారాజా, వేలు పోవటం మీ మంచికి, జైల్లో పట్టడం నా మంచికి అన్నాడంట. మళ్ళీ అదే డైలాగ్ వచ్చేటప్పటికి మళ్ళీ చూశాడు రాజు. ఇక నీ నోట అదే డైలాగా ఇంకా మారదంటే, నిజం మహారాజా నేను చెప్పేది, అది పోవటం నీ మంచి, నేను జైల్లో పట్టడం నా మంచి. ఎందుకంటే నువ్వు రాజు, నేను మంత్రిని, నువ్వు ఎటుపోతే నేను కూడా వచ్చేవాడినట్టు. నువ్వు చిక్కిన కొండ జాతోళ్ళకి నేను చిక్కేవాడిని. నిన్నన్నీ చూసేవాళ్ళు నీకు వేలు లేదు కాబట్టి వదిలేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను జావగొట్టేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, నీకు అది జరగటం నీ మంచికి, నాకు ఇది జరగటం నా మంచికి అన్నాడు. ఇది ఒక కథలాగుంది కానీ క్రైస్తవుడి హృదయంలో ఉండాల్సినటువంటి విషయం ఇది. సమస్తము నీకు ఫేవర్గా సేవ చేస్తాయి, గుర్తుపెట్టుకో, భయపడొద్దు. ఒక్కటి ఫైనల్ ఫినిషింగ్ టచ్ మాట్లాడుతున్నా, ఒక్క విషయంలో జాగ్రత్త పడు. దేవుని ప్రేమించుచున్నావో లేదా ఒక్కటి చూసుకో. ఆ ఒక్కటి నువ్వు పర్ఫెక్ట్గా కానీ నెరవేర్చగలిగితే ఇక ఏదైనా సరే నీకు ఫేవర్ చేస్తే తప్ప నీకు కీడు చేసేవంటూ ఈ భూమి మీద లేనే లేవు. అయిపోయి ఫినిషింగ్ టచ్ ఏంది? నువ్వేం చూడమని చెప్పాను? దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు గైకుంటావు. అదొక్కటి చూసుకో. ఎక్కడన్నా నా ప్రభువుకి అభ్యంతరకరంగా అడుగులేస్తున్నానా, నా దేవుడికి దుఃఖం కలిగే పనులు చేస్తున్నానా అనేది ఒక్కటి చూసుకొని అవి లేకుండా బ్యాలెన్స్ చేసుకో. నీకు తిరుగుంటే అప్పుడు అడుగు. ఎప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఒక్కటే, దేవుని ప్రేమిస్తున్నానా లేదా, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నానా లేదా. దేవుని ప్రేమిస్తే యథార్థంగా ఉంటావు, దేవుడు చెప్పినవన్నీ వెతుక్కొని చేస్తావు. ఇదొక్కటి జాగ్రత్త పడండి. ఎంతమందికి అర్థమైంది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎప్పటికీ వెతుక్కునేది అదే. దేవుడు అభ్యంతరపడే ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, విషయాలు కానీ నా దగ్గర ఏమన్నా ఉన్నాయా అని
నన్ను నేను వెతుక్కుంటా, పరిశీలించుకుంటా, నాకు ఇష్టం అది. దేవుడు నన్ను వెతికిందాకా ఆగొద్దు, శత్రువు నన్ను వెతికిందాకా ఆగొద్దు. ఒక శత్రువు వల్లే ముందు నేను నడిచే నడత ఎంతవరకు రైట్ అనేది నన్ను నేను పాయింట్అవుట్ చేసుకొని వెతుక్కుంటా. అది దేవుడిచ్చిన కృప. ఈరోజు వరకు నేను వేసే అడుగులన్నీ ఆశీర్వాదకరంగా మారడానికి ఆ వెతుక్కొనుట అనేది నాకు చాలా ఉపయోగపడింది. పరిశీలన, లోకుల్ని వెతకటం, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు. మనకున్న దుర్లక్షణం అది. మనల్ని మనం వెతుక్కొని పాయింట్అవుట్ చేసుకొని దేవునికి ఆయాసకరంగా నడుస్తున్నానేమో చూసుకొని దిద్దుకొని అడుగులు వేస్తే నేను చెప్తున్నా, నిన్ను ఆపటం ఇక ఎవడి తరంగా. సమస్తము నీ కాలు మొక్కుతాయి, నీ సేవ చేస్తాయి, అంతే. అన్నీ నీకు అనుకూలంగా మారదు. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థమైంది.